అరెరెరే! ఏంటబ్బా ఇది? ఎవరి నోటు విన్నా, ఏ కస్టమర్ నోటు విన్నా, ఏ మార్కెట్ మిత్రుడి నోట్లు విన్నా, ఎక్కడ చూసినా ఇదే గోల. కరాపడా సెలగం ప్లాంటేషన్ వెంచర్ గురించి. ఏంటి ఆ ప్లాంటేషన్ వెంచర్? మీకు తెలుసా? ఆ ప్లాంటేషన్ వెంచర్లో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఎందుకు అందరి నోట ఇదే మాట? అక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయం తెలిసిన? అక్కడ ఓన్లీ ఓపెన్ ప్లాట్ తీసుకుంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మన యొక్క ఓపెన్ ప్లాట్లో 10 శ్రీగంధం మొక్కలేసి దాని నుంచి ఆదాయం తీసుకొస్తారనమాట. ఇలాంటి కాన్సెప్ట్ వెంచర్ మీరు ఎక్కడైనా విన్నారా? ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. చేసిన తర్వాత ఇది ఇక్కడ మనకు అవుతుంది అనుకున్నంటే 250 ఎకరాల్లో ఈ ప్లాంటేషన్ శ్రీగంధం మొక్కలు అనేది కాన్సెప్ట్ వెంచర్ మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. మొక్కల నుంచి వచ్చిన ఆదాయం తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కంపెనీ తీసుకుంటుంది. మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో దానికి 18% ఇంట్రెస్ట్. ఇదొక బెనిఫిట్. మూడోది, ఈ 250 ఎకరాల్లో స్విమ్మింగ్ పూల్, రిసార్ట్, క్లబ్ హౌస్ అని చెప్పేసి రకరకాలైన ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కట్టించడం జరుగుతుంది. ఎందుకు? అక్కడ ఎవరైతే సైట్ తీసుకుంటారో వారికి ఒక ఇయర్లీ ఒక 2-3 టైమ్స్ అక్కడికి వెళ్ళినట్టుగానైతే వాళ్ళ సైట్ చూసుకున్నట్టుగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ఉంటుంది. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంది, ఈఎంఐ ప్లానింగ్ ఉంది. అందుకే ప్రతి ఒక్కరి నోట. అలాగే ఎలాంటి పాయింట్ తెలుసా? మనకి హైవే పాయింట్, ఇటు కరాపడ, సెల్గం. నెక్స్ట్ మనకి 4 మేజర్ అయిన మండలాలు, అంటే ఇటు పాత్రపురం బ్లాక్కి సెంటర్, ఇటు ఇచ్చాపురం బరంపురం బ్లాక్కి సెంటర్, అటు కవిటి మండలం ఉద్దానం ప్రాంతం అందరికీ సెంటర్, అటు సోంపేట కంచెలకి సెంటర్. అలాంటి బ్లాక్ అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరి నోట ఈ యొక్క మాట అనేది, ఈ యొక్క వెంచర్ గురించి అనేది కొసగా మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. మీరు ఒకవేళ చూడనట్టుగానైతే దయచేసి ఒకసారి చూడండి. అలాంటి వెంచర్ మిస్ చేసుకోకండి. మన మార్కెట్ మిత్రులు కూడా ఇదే నేను చెప్తున్నాను. మీరు ఒకవేళ మన తెలిసిన వాళ్ళకి ఎవరైనా చెప్పకపోయినట్టుగానైతే ఇంకొక వ్యక్తి వచ్చేసి అతనికి తీసుకెళ్ళి చెప్పేసి చేయించే అవకాశం ఉంటుంది. దయచేసి మిస్ చేసుకోకండి. ఇది 1-2 ఫ్లాట్లు కాదు, నువ్వు చేస్తావు నేను చేస్తాను అనుకోవడానికి. దగ్గర 250 ఎకరాలు. చాలా పెద్ద ప్రాజెక్ట్. మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది ఓన్లీ సేలింగ్ చేయడానికి. అంటే దాంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయో అర్థం చేసుకోండి. మరి ఫ్లాట్స్ అలా అమ్మడానికి ఎంత టైం పడుతుంది? ఒక్కరు కొనేస్తే అయిపోదు కదా, మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు అందరూ కొనాలి. సో మనం ఇలానే చూస్తూనే ఉంటాము. ఆ పక్కోడు ఈ పక్కోడు కొనుక్కొని వెళ్తాడు. మనం చెప్తాం అనేది చెప్పింలోపే ఉండిపోతాం. అవతల వాడు చెప్పేసి ఆ కస్టమర్ తీసుకెళ్ళి కొనిపించేటట్టుగా చేస్తారనమాట. సో దయచేసి మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా చూడాలి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. అలాంటి అద్భుతమైన వెంచర్ అనమాట. తప్పకుండా చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. లేదు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉంటే దయచేసి మార్కెటింగ్ చేయండి. ఒక 5,000 10,000 సంపాదించుకోండి చక్కగా. ఓకేనా ఫ్రెండ్స్?